మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు మన కుటుంబాలకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి దేవుని వాక్య ధ్యానములోనికి అనగా మన హృదయాలను, మన అంతరంగాన్ని బలపరిచి నూతనపరచగలిగినటువంటి దేవుని వాక్య, దేవుని మాటల ధ్యానములోనికి ప్రేమతో మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోని నాతోని మాట్లాడాలనుకుంటున్న వాక్య అంశము దేవునికి విధేయుడు. దేవునికి విధేయుడైన వాడు. దీనికి గాను మూలవచనముగా మనము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వాక్య ధ్యానంలోనికి మనం కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా హృదయమును, మా తలంపులను, మా సమస్తమును ఎరిగి ఉన్న మా పరలోకమందున్నటువంటి దేవా, నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములను సమర్పిస్తూ ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మరొకసారి నీ మాటలను మేము ధ్యానము చేసుకొని మీ మాటల చేత మా హృదయాన్ని ప్రభువా నూతనపరుచుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయము, అవకాశము కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో ప్రభువా, ఇప్పుడు నాయన అయ్యా ప్రకటింపబడుతున్నటువంటి సందేశం అయ్యా నీ చిత్తానుసారమైన సందేశముగా మీరు దీనిని అంగీకరించండి. మీరు దీనిని వినుచున్న వారందరి హృదయాలలో ప్రభువ బలముగా స్థిరపరచమని, నాటమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. ఈరోజు ప్రభువ అయ్యా నీ యొక్క నాయన నామములో ఉన్నటువంటి ప్రభావము ప్రభువ నీ వాక్య సందేశము ద్వారా మేము గ్రహించుటకు మాకు జ్ఞానమును, వివేకమును సమృద్ధిగా అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని ప్రభువ నీ యొక్క కృప ద్వారా జ్ఞాపకం చేసుకొని వాక్యం వినుట వలనైనటువంటి మేలు ప్రభువా అయ్యా మీరు కలుగు చేస్తూ రమ్మని తండ్రి. వాక్యానుసారంగా జీవించుటకు కూడా మంచి హృదయాలను మీరు కలుగు చెయ్యమని ముందున్న సమయమంతా దేవా నీ అధికారాన్ని ఒప్పుకుంటూ అల్పుడును ప్రభువా వట్టివాడనే నీ రక్తముతో కడుగయ్యా. నా హృదయాన్ని నూతనపరచు, నా పెదవులను కాల్చు, నా నోటిని ముట్టు, నన్ను బలపరుచు, నీ పాత్రగా వాడుకో ప్రభువా. మహిమ పొందుకో. యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానములోనికి వస్తూ నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్య సందేశం యొక్క మూల అంశము, ముఖ్య అంశము దేవునికి విధేయుడైన వాడు. చూడండి, దేవుని మాట వినడమే దేవునికి విధేయత చూపించడం. దేవుని మాట ప్రకారం చేయడమే దేవునికి విధేయత చూపించడం. దేవునికి విధేయులమై ఉండడము అంటే ఏదో బాయిలో కప్పల్లాగా ఉండమని కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఏదైతే మనల్ని చేయమని చెప్పాడో దానిని మనం నమ్మి దాని ప్రకారము జీవించడమే దేవునికి విధేయులై ఉండడం ప్రియులరా. అందుకే యేసయ్య యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో అన్నాడు, మీరు నన్ను ప్రేమించు వారైతే నా ఆజ్ఞలను గైకొంటారు. అవును, దేవునిని ప్రేమించే వ్యక్తి దేవునికి ఎప్పుడు విధేయుడై ఉండడానికే చూసుకుంటాడు. కనుక యేసయ్య శత్రువులను ప్రేమించమన్నాడు. యేసయ్య ఈ లోకంలో మనల్ని యథార్థమైన బ్రతుకు బ్రతకమన్నారు. యేసయ్య మనల్ని మేలు చేసేవారిగా ఉండమన్నారు. యేసయ్య దేవుని ఆజ్ఞలను నిత్యము అనుసరించే వారిగా ఉండండి అని మనకు నేర్పించాడు. వీటన్నిటికంటే మించి
మన జీవితమే ఈ లోకానికి ఒక మాదిరిగా, ఒక పత్రికగా, క్రీస్తు చేత రాయబడినటువంటి ఒక పత్రికగా ఉండాలి అని యేసయ్య మనకు తెలియజేశాడు. ఒక వ్యక్తిని సంపూర్ణముగా మార్చి, ఆ వ్యక్తి జీవితంలో ఇవన్నీ కనబడాలి అని యేసయ్య తెలియజేశాడు ప్రియులారా. ఎవరు ఆ మాటలను అంగీకరించి, ఆ మాటల ప్రకారం జీవిస్తారో వారు దేవునికి విధేయులవుతారు. కనుక దేవునికి విధేయుడు అనే ఈ వాక్యాంశంలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి పాయింట్ ఏమనగా, దేవునికి విధేయుడైతే దేవుని మాటను వెంటనే వింటాడు, పాటిస్తాడు. ఉదాహరణకు లూకాసు సువార్త 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రాణం అలిసిపోయింది, మనసు ఎంతగానో విసిగిపోయింది, ఒంట్లో ఓపిక అస్సలే లేదు, కష్టపడ్డారు, కానీ ఓటమే ఎదురైంది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే, ఇక మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేసినా గెలుస్తామనే ఆశ ఇసుమంతైనా కూడా లేదు. కానీ ఆ పరిస్థితులలో యేసయ్య పేతురుతోనంటున్నాడు, మీరు ఇక్కడ వల వేయండి. ఆమేన్. మీరు ఇక్కడ వల వేయండి. అప్పుడు వెంటనే పేతురు తన శరీర, మానసిక, తన ఆలోచన వ్యవస్థ ఎంత నీరసించిపోయినదిగా ఉన్నా యేసయ్యతోనంటున్నాడు, యేసయ్య నీవు చెప్పావు గనక, ఆమేన్, నీ మాట చొప్పున అని మాట్లాడుతున్నాడు ప్రియులరా. అనగా యేసయ్య మనతో ఏదైనా చేయమని చెప్పినప్పుడు ఆ మాట మనము చేయకుండా ఉండేటట్టే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలాసార్లు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి, బలహీనపరుస్తూ ఉంటాయి, లోబరుచుకోవడానికి చూస్తూ ఉంటాయి. కానీ పరిస్థితులు ఏమైనప్పటికీ యేసయ్య చెప్పాడు గనుక అనే విధేయత, వెంటనే దేవుని మాటకు లోబడేటటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో వారు ఎల్లప్పుడూ దేవుని ఎదుట దేవునికి విధేయులుగానే కనబడతారు ప్రియులరా. దేవునికి విధేయులం అవ్వడము అంటే ఆలస్యము చేయకుండా విశ్వాసముతో దేవుడు చెప్పింది చేయడం. పేతురుతో యేసయ్య చెప్పగానే పేతురు ఎదురు ప్రశ్నించలేదు, పేతురు ఆలస్యం చేయలేదు, పేతురు వాదించనూ లేదు. విధేయతను తన ప్రతికూల పరిస్థితులలో కూడా, అనుకూలతల మధ్యలో మాత్రమే కాదు, తన ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని పైన తనకున్న నమ్మకాన్ని బట్టి విధేయతను కనబరిచాడు. తద్వారా రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఉన్నతమైనటువంటి లాభాన్ని ఆ సమయంలో పేతురు, తనతో ఉన్న వారందరూ కూడా అనుభవించారు ప్రియులరా. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న, మరి దేవుని మాటను అంగీకరిస్తున్నావా? ఆ అంగీకరిస్తున్న దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక రెండవది ప్రియులరా, దేవునికి విధేయుడవ్వాలనుకున్నవాడు తన సొంత ఇష్టాన్ని విడిచిపెడతాడు. అవును, దేవునికి ఎవరు విధేయులు అవ్వాలనుకుంటారో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునికి అనగా యేసయ్యకు ఇక నేను విధేయుడనవ్వాలి, పరిశుద్ధాత్మ నడిపింపుకు నన్ను నేను సమర్పించుకున్నాను అని అనుకుంటాడో, అని తీర్మానం తీసుకుంటాడో, విధేయుడు అవుతాడో, తక్షణమే తన సొంత ఇష్టము, తన అహము విడిచిపెట్టేస్తాడు. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తే మనకు మాదిరి. మనకు ఎవరో అవసరం లేదు, యేసయ్యే మనకు మాదిరి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో యేసయ్య అంటాడు, దేవా నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే నెరవేరునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఆ సమయంలో ఈ సిలువ నాకు దూరం అయిపోతే, ఈ సిలువ శ్రమ నాకు కలగకపోతే బాగుండు అన్న ఆలోచనతోనున్నాడు. కానీ నా ఇష్టము కాదు, నా తండ్రి చిత్తమే జరగాలి అని తండ్రి చిత్తాన్ని ఎన్నుకుంటున్నాడు. అందులో మనకు నిజమైన విధేయత కనబడుతుంది ప్రియులరా. చూడండి, జీవితంలో ఏం జరుగుతుంది, రోజులు ఎలా గడుస్తున్నాయి, ఎదురవుతున్న అనుభవాలు చేదైనవా, కఠినతనమైనవా, ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ
యేసుక్రీస్తును మాదిరిగా తీసుకో. పొంచి ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమ, మార్గము, మరణము యేసయ్యకి తెలిసినప్పటికీ తండ్రి నీ చిత్తమే అని యేసయ్య తండ్రి అధికారానికి ఒప్పుకున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం అంటుంది, ఆయన శిలువ మరణము పొందునంత వరకు విధేయుడయ్యాడట. అనగా శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయుడయ్యాడు. కనుక యేసుక్రీస్తే విధేయత విషయంలో ఒక గొప్ప ఉదాహరణ మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకే లేఖనం మాట్లాడుతుంది, యేసయ్య తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు నీకు శ్రమ కలుగుతుందా? నీకు బాధ కలుగుతుందా? నీకు ఇబ్బంది ఎదురవుతుందా? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అనుకున్నంత ప్రతిఫలం, నువ్వు ఆశించినంత జయము నీవు చూడలేకపోతున్నావా? ప్రార్థన చేశావు, కానీ ఎందుకో తొందరగా ప్రార్థనకు సమాధానం రానట్టుగా ఉందా? అయితే దేవుడు నీకు విధేయత నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు అని గమనించు. గమనించి శ్రమలో సైతము నీ తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా, నువ్వు నాకేమి నేర్పించాలని ఇష్టపడుతున్నావో అది నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని నీవు నిజంగా నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి అడగగలిగితే తండ్రి అయిన దేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించాలనుకున్నది ఆయన అనుగ్రహిస్తాడు. నీ విధేయతను బట్టి నిన్ను అనేకులకు ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా, యేసయ్యను ప్రపంచ మానవాళికి ఉదాహరణ మాదిరిగా మార్చినట్లుగా నిన్ను నీ ఇంటి వారికి, నీ చుట్టూ ఉన్న వారికి ఒక ఉదాహరణగా దేవుడు మారుస్తాడు. కనుక విధేయులం అవ్వాలి అంటే అనుకూల పరిస్థితులలోనే కాదు, ప్రతికూల పరిస్థితులలో కూడా మనం విధేయులం అవ్వాలి అని ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనము నేర్చుకుంటున్నాం ప్రియులరా. ఇక 3వ పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న 3వ పాయింట్, దేవునికి విధేయుడయ్యేవాడు నిత్యము ఆశీర్వదించబడిన వాడిగా ఉంటాడు. దేవునికి విధేయుడైన వాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అతని కుటుంబం ఆశీర్వదించబడుతుంది, అతని పొలము ఆశీర్వదించబడుతుంది, అతని ధనము ఆశీర్వదించబడుతుంది, అతని ఆహారం ఆశీర్వదించబడుతుంది, ఉవ్వెత్తున ఎగసిపడే శత్రువు లయమైపోతాడు. పరిస్థితులు ఏవైనా చివరికి తలగానే అతడు నియమించబడతాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా ఆలకించిన ఎడల, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల చెప్పున నీవు నడిచిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీకు కలిగి నిశ్చయముగా అవి నీకు ప్రాప్తించును అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం, నువ్వు లోపల ఉన్నప్పుడు ఆశీర్వాదం, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం, నువ్వు పొలంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం, నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆశీర్వాదం. నిన్ను తలగానే నియమిస్తాడు తప్ప తోకగా ఆయన నియమించడు, నిన్ను ఓడిపోనివ్వడు. ఇన్ని ఆశీర్వాదములు దేవుని మాటకు ఎవరు లోబడతారో, ఎవరు విధేయులవుతారో వారికి దేవుడు కలుగజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ప్రతి క్రైస్తవుని నుండి, ప్రతి క్రైస్తవురాలి నుండి, ప్రతి క్రైస్తవ కుటుంబం నుండి దేవుడు మొట్టమొదటిగా కోరుకుంటున్నది విధేయత. విధేయత. విధేయత అంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించడం. ఆమేన్. కనుక ఈరోజు ఎవరిని వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అనగా మూల వచనములో సమూయేలు గారు చెప్పినట్లుగా దేవునికి మాటకు విధేయత చూపించే మనస్సు గలవారిగా ఉన్నామా? లేక నేను దేవుని కొరకు అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని ఏదో చేయడం వలన నేను దేవునికి విధేయుడని నిన్ను నువ్వు మెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నావా? ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవునికి విధేయుడైతే దేవుని మాట వింటాడు. దేవుని మాట వినేవాడైతే దేవుని మాట ప్రకారం తప్పకుండా చేస్తాడు. దేవుని మాట ప్రకారం చేసిన వాడే దేవుని మెప్పు పొందుకుంటున్నవాడు. దేవుని మెప్పు పొందుకున్న వాడే
నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి క్రైస్తవురాలు. కనుక ఈరోజు నువ్వు మోయలేని భారములు మోయమని యేసయ్య చెప్పట్లేదు. ఏలయనగా యేసయ్య అంటున్నాడు, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. నువ్వు మోస్తున్న అనేక భారముల చేత నీవు అలసిపోయావు, నీ ప్రాణం అలసిపోయింది, విసిగిపోయింది. అలాంటి మోయలేని భారంలో ఉన్న నిన్ను పిలిచి యేసయ్య విశ్రాంతినిస్తూ ఉంటే, యేసయ్యలోనికి వచ్చిన నీ మీద మళ్ళీ యేసయ్య మోయలేని మోపులు పెడతాడనుకున్నారా? ఆయన అలాగే చేసేవాడు గాదు. ఆయన కోరుకుంటున్నది, నువ్వు ఆయన మాట వింటున్నావు, ఆయన మాట ప్రకారం జీవించు, జీవించు. అలాగ నువ్వు జీవిస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రకారం మొదటి 14, 15 వచనాల ప్రకారం నిశ్చయముగా దేవుడు నిన్ను ప్రతి స్థలములో ఆశీర్వదించి, నిన్ను కాపాడి, నిన్ను రక్షించి, నీ కుటుంబాన్ని రక్షించి, నిశ్చయముగా ఆయన ప్రణాళికలో నిన్ను నిలబెట్టుకుంటాడు. నోవహు చూడండి, దేవుడు చెప్పింది చేశాడు. దాన్ని చేసినందువలన నోవహు దేవుడికి విధేయుడయ్యాడు. విధేయత వలన అతడు భయంకరమైనటువంటి నాశనము నుండి, రానున్నటువంటి భయంకరమైన ఆ ఉపద్రవము నుండి రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాడు. ఆ ఉపద్రవములో అందరూ నశించిపోయారు, అన్నీ నశించిపోయాయి. కానీ నోవహు తన కుటుంబం రక్షించబడింది. ఈరోజు ఎవరు రక్షించబడతారు అనగా యేసయ్య మాటకు విధేయత చూపేవారే. ఎవరు దీవించబడతారనగా యేసయ్య మాటకు విధేయత చూపించువారే. ఎవరు జయము పొందుతారనగా యేసయ్య మాటకు విధేయత చూపించువారే. ఎవరు సమాధానముతో యేసయ్య ఇచ్చే పరిపూర్ణ విశ్రాంతితో జీవించగలుగుతారనగా యేసయ్య మాటకు విధేయత చూపించువారే. కనుక యేసయ్య నీతో మాట్లాడుతున్నప్పుడు కేవలం ఆయన మాటలు విని, ఆయన మాటలను కేవలం వినువాడవై మాత్రమే ఉంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు. ఆయన మాటలను నువ్వు అంగీకరించి, ఆయన మాటల ప్రకారం నీవు జీవిస్తే నిశ్చయంగా పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, పేతురుకు సమృద్ధి కలిగినట్లుగా, పరిస్థితులు ఏమైనప్పటికీ యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా, పరిస్థితులు ఏమైనప్పటికీ నువ్వు నీ కుటుంబం ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతారు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీవు ఆశీర్వదించబడాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి. నీ భోజనపు బల్ల ఆశీర్వదించబడాలి. నువ్వు చేస్తున్నదంతా ఆశీర్వదించబడాలి. నిశ్చయముగా నీ ధనము ఆశీర్వదించబడాలి. నువ్వు రక్షించబడినటువంటి కుటుంబముగా, ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా కొనసాగాలి అంటే దేవుని మాటకు విధేయత చూపించాలి. కనుక ఈ వాక్య సందేశం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, ఒక తీర్మానం ప్రభు పాదాల దగ్గర చేసుకోగలవా? ప్రభువా, నీవు నాతో మాట్లాడుతున్నావు కనుక దేవా, నీ మాటకు నేను విధేయుడను, విధేయురాలను. ప్రభువా, నీ మాట నాయన నేను వింటాను, నీ మాట ప్రకారం నేను జీవిస్తాను. నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి దేవా. నేను నీ మాట ప్రకారం నడవడానికి నాకు నీవు సహాయము చేయి దేవా. నా సొంత ఇష్టాన్ని కాదయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే విధేయత జీవితాన్ని నాకు నూతనంగా ప్రసాదించు ప్రభువా. నన్ను బలపరచు దేవా. ఆనాడు పేతురు ఎలాగో అలాగే నీ మాట చొప్పున అని చేయగలిగినటువంటి ఆ దృఢమైనటువంటి మనస్సు నాకు ధరింపజేయి తండ్రి. నేను నీ మాటకు లోబడి జీవిస్తాను ప్రభు అనే తీర్మానం తీసుకో. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నీ నుండి విధేయతను, ఆయన మాటకు లోబడే మనస్సును, నీ క్రియలలో ఆ విధేయతను కోరుకుంటూ ఉన్నాడు. కనుక దేవుని దగ్గర తీర్మానం తీసుకో. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, పరమ పరిశుద్ధుడా, మా మంచి రక్షకుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అవును దేవా, ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నారు, ఎంతోమంది ప్రభువా యోగ్యులు అనబడుతున్న వారు ఉన్నారు. కానీ వారందరినీ కాదని ప్రభువా, బలహీనులమైన మమ్మలను ప్రభువా నీ కొరకు ఎన్నుకున్నావు, రక్షించుకున్నావు. నీ రక్తముతో కడుక్కొని పరిశుద్ధపరిచి నీ సంఘములోనికి చేర్చి నీ పేరు మాకు ధరింపజేసావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. మరి నాయన, నీ పేరు కలిగినటువంటి మేము నాయన అయ్యా అలిసిపోయిన వారిగా ఉంటున్నాం, విసిగిపోతున్న వారిగా ఉంటున్నాం, బలహీనులుగా ఉంటున్నాం అయ్యా. ప్రయత్నాలు చేస్తున్నాం కానీ జయించలేకపోతున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాట్లాడారయ్యా, నీ మాట వినుటలో, మా ప్రయత్నాలలో మాకు జయము,
మా కుటుంబములలో మాకు సమాధానము, మా హృదయములలో మాకు సంతోషము, నెమ్మది అని ప్రభువా, పరిపూర్ణ విశ్రాంతి అని తండ్రి, ఆశీర్వాదమని ప్రభువా మీరు మాట్లాడారు రాజా. మీకు స్తోత్రాలు ప్రభువా. మరి నాయనా ఇదిగో ప్రభువా, నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలలో ఎంతమంది తండ్రి, దేవా నేను నీకు విధేయుడను విధేయురాలనై జీవిస్తాను, నన్ను బలపరుచు అని అడుగుతున్నారు. యేసయ్యా వారందరికీ నీ బలము కలుగు చేయండి. ఈ వాక్య సందేశం ద్వారా ప్రభు అనేకుల హృదయాలు అయ్యా కట్టబడినట్లుగా, నిలబెట్టబడినట్లుగా నాయన మీరు ప్రభువా అయ్యా నీ మాటలు అనేకుల హృదయాలకు చేర్చండి. అయ్యా నిశ్చయంగా ప్రభువా, మరి ఈ సాయంకాల సమయంలో మీరు మాట్లాడారు, అందును బట్టి మీకే కృతజ్ఞత, వందనాలు, స్తుతి, స్తోత్రాలు, నమస్కారాలు సమర్పిస్తూ మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని దీవించమని మీ హస్తాలకు ఒప్పుకుంటూ యేసు నామం ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రియులారా, వాక్యం ద్వారా బలపడండి, వాక్యానికి విధేయులై జీవించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక.